మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలంటే మీరు వినడానికి ముందే ప్రభువా, ఈరోజు నా కొరకు నీవు ఏ వాక్యం ఉంచావు అని ఒక చిన్న ప్రార్థనలో మీరు అనుదిన ధ్యానంలో కనెక్ట్ అయితే నేరుగా సూటిగా దేవుని మాటలు మీకు అవసరమైన మాటలు పరిశుద్ధాత్ముని ద్వారా మీకు అనుగ్రహించబడతాయి. అందుకని మీరు వేకువనే లేచి మీ అంతటా మీరే వ్యక్తిగతంగా ప్రార్థించుకొని ఆ తర్వాత వాక్యం కొరకు సిద్ధపడి మంచి భక్తిని, సారవంతమైన విశ్వాస శక్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతారు. మీరు క్రమంగా ఈ అనుదిన ధ్యానాన్ని వింటుంటే గత 23 రోజుల నుండి రాజుల చరిత్రల గురించి మీకు వివరంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. మొదటి రాజు సౌలు, రెండవ రోజు దావీదు, మూడవ రాజు సొలొమోను. అక్కడ నుండి రాజ్యం 2 భాగాలుగా అయింది.